హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేణు. శారీ ప్రీ ప్లీటింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కంప్లీట్గా చూసారంటే బయట వాళ్ళ శారీస్ కూడా మీరు ఈజీగా ప్రీ ప్లీటింగ్ చేసి అయితే మనీ అయితే సంపాదించవచ్చు. ప్రీ ప్లీటింగ్ చాలా కష్టం అని, ఫోల్డింగ్స్ రాదని ఇలాంటివి ఏవి లేకుండా చాలా చక్కగా వీడియో కంప్లీట్గా చూస్తూ అయితే మీరు శారీ తీసుకొని నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే ప్రీ ప్లీటింగ్ చేసుకునేయండి. ముందుగా అయితే మనము బయట ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. మీరు ఎంత లెంత్ అయితే లీవ్ చేస్తారో అంత లెంత్ అయితే తీసుకోండి. ఫ్రిల్స్ పెట్టుకొని మధ్యలో అయితే పిన్స్ వేసుకోండి. ఎక్కడైతే షోల్డర్ పార్ట్ వస్తుందో అక్కడ మాత్రమే మనము చివరన, అంటే మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు అలా చివరన పిన్ వేసుకున్నారంటే మీకు అది షోల్డర్ దగ్గర వస్తుందని గుర్తు. ఎంత లెంత్ పళ్ళు అనేది మెజర్ చేసుకొని కరెక్ట్గా అంత లెంత్ అయితే తీసుకోండి. ఎక్కడైతే షోల్డర్ పార్ట్ వస్తుందో అది టేబుల్ ఎడ్జ్ను పెట్టుకొని ఒక క్లిప్ వేసుకునేయండి. ఒకవేళ మీ దగ్గర క్లిప్స్ అవైలబుల్గా లేకపోతే ప్లక్కర్స్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా క్లిప్ వేసుకున్నాక మనము చెస్ట్ విడ్త్ ఎంత ఉంటుందో చూసుకొని కరెక్ట్గా ఆ విడ్త్ అయితే తీసుకోండి. నార్మల్గా అయితే ఎక్సెల్, ఎల్ ఇలా సైజుని బట్టి మనమైతే మెజర్ చేసుకోవచ్చు. ప్రతిసారి మనం మెజర్మెంట్స్ అడగాల్సిన పని లేదు. ఒకసారి మనం సైజ్ తెలుసుకున్నామంటే కరెక్ట్గా అయితే చూసుకొని ఇలా ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకొని ఎంత విడ్త్ కావాలంటే అంత విడ్త్ అయితే అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా ప్రెస్ చేస్తూ అయితే ఐరన్ చేసుకోండి. ఇలాంటి ఫ్యాన్సీ శారీస్కి అయితే వాటర్ స్ప్రింకిల్ చేయాల్సిన అవసరం లేదు. నేను చూపిస్తున్నట్టు చేశారంటే పట్టు శారీస్ కానీ, ఫ్యాన్సీ శారీస్ కానీ, మనం డైలీ యూజ్ చేసే శారీస్ కూడా అయితే ప్రీ ప్లీటింగ్ చేసుకునేయచ్చు. ఇలా కరెక్ట్గా షోల్డర్ లెంత్ తీసుకొని కరెక్ట్గా ఒక మూరెడు తీసుకోండి. మీ లెంత్ అయితే సరిపోతుంది. ఈ టేబుల్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ అయితే నేను కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాను. చెస్ట్ విడ్త్ తీసుకొని ఐరన్ చేసుకున్నాక సేఫ్టీ పిన్స్తో అయితే ఫ్రిల్స్ ఊడిపోకుండా అయితే సెక్యూర్ చేసుకోండి. పిన్స్ చాలా చిన్నవి తీసుకోండి. మరీ పెద్ద పిన్స్ తీసుకున్నారంటే శారీ హోల్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ముందుగా అయితే శారీని మొత్తం సింగిల్ లేయర్ పైన ఐరన్ చేసుకొని ప్రీ ప్లీటింగ్ అయితే చేసుకోవాలి. సింగిల్ లేయర్ పైన ఐరన్ చేయకపోతే ఖచ్చితంగా ముడతలు అనేది కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా మనకి చెస్ట్ విడ్త్ సరిపోయిన దగ్గర అయితే పిన్స్ వేసుకోండి. ఇలా 2 to 3 పిన్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా ఆ ఫ్రిల్స్ ఊడిపోకుండా అయితే తీసుకొని ఇలా కుచ్చులు అయితే చుట్టూ తిప్పుతుంటాం కదా, అలాంటి దగ్గర అయితే మొత్తం కంప్లీట్ విడ్త్ అనేది తీసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఆ ఫ్రిల్స్ మోయినే మనము అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను చూపిస్తున్నట్టు చేసుకున్నారంటే ఇప్పుడు మీరు కొత్తగా ఐరన్ చేసుకున్న, కొత్తగా ప్రీ ప్లీటింగ్ చేసుకున్న చాలా ఈజీగా అయితే చేసుకునేయచ్చు. ఇలా మీకు ఫోటోలో చూపిస్తున్నట్టు నడుము కొలత అనేది మెజర్ చేసుకోండి. ఆ కొలతను బట్టి మనమైతే కుచ్చులు అనేది పోసుకోవాలి. ఎప్పుడు కూడా మనం నడుము కుచ్చులు వేసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చే కుచ్చు పెద్దదిగా ఉండాలి. తర్వాత కుచ్చులని ఒక్కటే లెంత్ ఉండేటట్టు అయితే చూసుకోండి. అలాంటప్పుడు మనం ఫోల్డ్ చేసేటప్పుడు కానీ, కట్టుకునేటప్పుడు కానీ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ ముడతలు లేకుండా చక్కగా నీట్గా అనేది ఫినిషింగ్ చేసుకోండి. కొంచెం ఓపిక్గా 2 to 3 శారీస్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకున్నారంటే కంప్లీట్గా అయితే ఇంక మళ్ళీ చేసుకునేటప్పుడు అయితే సరిపోతుంది. ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు ఎవరికైనా కష్టంగానే అనిపిస్తుంది. ఇలా ఈ మెథడ్లో అయితే చాలా సింపుల్గా అయితే ఐరన్ చేసుకునేయచ్చు. ముందుగా కుచ్చులు వేసుకొని టేబుల్కి ఆ లాస్ట్ ఈ లాస్ట్ అయితే మనము ప్లక్కర్స్ వేసుకున్నామంటే శారీ అనేది కదలకుండా ఉంటుంది. ఒకవేళ మీరు టేబుల్ పైన కాకుండా నార్మల్గా చేస్తున్నారంటే మంచిగా పిన్స్ అనేది పెట్టుకొని మళ్ళీ ఐరన్ చేసేయండి. అందుకని సింగిల్ లేయర్ పైన శారీ ఐరన్ చేసుకున్నప్పుడు మనం జస్ట్ ఈ ఫ్రిల్స్ పైన ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే శారీ మొత్తము అక్కడక్కడ ముడతలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా లోపల సైడ్ కూడా ఎక్కడ ముడతలు లేకుండా చక్కగా అయితే ఐరన్ చేసుకునేయండి. ఫ్రిల్స్ పైన ముఖ్యంగా అంచులైతే చక్కగా ఐరన్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక మనం కట్టు చెంగు నుంచి ఎలా అయితే పేపర్ ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా పళ్ళు వచ్చేది లాస్ట్కి పెట్టుకొని ఇలా 4 మడతలు వేసుకున్నామంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ లాస్ట్ ఫోల్డింగ్ అర్థం కాలేదు అనిపిస్తే నేను ఇంకొక వీడియోలో కంప్లీట్గా లాస్ట్ ఫోల్డింగ్ వరకు అయితే చూపిస్తాను. అలానే ఇలా ఫోల్డింగ్స్ కాకుండా హ్యాంగర్కి తగిలించుకొని పెట్టుకునే విధానం కూడా చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. డైలీ రెగ్యులర్గా అయితే ఆఫీస్కి కట్టుకొని వెళ్ళేటప్పుడు ఇలాంటి శారీస్ అయితే వారానికి ఒక్కసారి అయితే ట్రై చేసామంటే వారం అంతా చక్కగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది మెథడ్ అనేది. ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్గా కాకుండా ఇలా కూడా మీరు శారీస్ కట్టుకోవడం అలవాటు చేశారంటే ప్రతిసారి ఇలానే చేసుకొని కట్టుకోవాలనిపిస్తుంది. శారీస్ అనేది చాలా మంచి ఫినిషింగ్ ఉంటుంది. ఇంట్లోనే మనం చేసుకోవడం కాకుండా బయట వాళ్ళ శారీస్ చేస్తూ కూడా డబ్బులు అయితే సంపాదించవచ్చు.
ఒకసారి ట్రై చేయండి. పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే ఒక చక్కటి ఇన్కమ్ అయితే మీకు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.